2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే క్రమంలో రాష్ట్రాలపై ఈ సమావేశం దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నేడు ఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. ఈ సమావేశానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ థీమ్ను 2047 నాటికి వికసిత్ భారత్ కోసం వికసిత రాష్ట్రాలుగా నిర్దేశించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో జరిగే మొదటి సమావేశం ఇదే కాగా వికసిత్ భారత్ కోసం టీమిండియాగా అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకెళ్లాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని నీతి ఆయోగ్ తెలిపింది. రాష్ట్రాలు తమ ప్రత్యేక భౌగోళిక, జనాభా ప్రయోజనాలను ఉపయోగించుకోవాలన్న నీతి ఆయోగ్ అదే సమయంలో మానవాభివృద్ధి, ఆర్థిక వృద్ధి, స్థిరత్వం, సాంకేతికత, పాలనా సంస్కరణలపై దృష్టి సారించాలని సూచించింది. డేటా ఆధారిత ప్రక్రియలు, ఫలిత ఆధారిత పరివర్తనపై దృష్టి సారించాలని పేర్కొంది. దేశం ఎదుర్కొంటోన్న అభివృద్ధి సవాళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించడానికి, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు బిల్డింగ్ బ్లాకులుగా ఎలా ఉంటాయనే అంశంపై సమాలోచనలు జరపడానికి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఒక వేదికను అందిస్తుందని నీతి ఆయోగ్ తెలిపింది. నైపుణ్యాన్ని మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా స్థిరమైన ఉపాధి అవకాశాల్ని సృష్టించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చించనున్నట్లు వివరించింది.